నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బీహార్ ఎన్నికల్లో ఫలితాలు ఆర్జేడీకి అతిపెద్ద షాక్ ని ఇచ్చాయి. ఈ ఫలితాలతో మరో 2 నెలల దాకా కోలుకోలేని విధంగా దెబ్బపడింది అని విశ్లేషణలు ఉన్నాయి. 2020లో ఏకంగా 75కు పైగా అసెంబ్లీ సీట్లు అందించి మహాఘాటబంధన్ ద్వారా 114 సీట్లను గెలిచిన తర్వాత అడుగు దూరంలోనే తేజస్వి యాదవ్కి సీఎం పదవి ఉందని అంతా అనుకున్నారు. కానీ 5 ఏళ్లు గిర్రున తిరిగేసరికి 114 సీట్లలో 3వ వంతుకు పడిపోయి ఏకంగా పాతాళం అంచుకు చూస్తూ ఆర్జేడీ దాని మిత్రులు ఇప్పుడు రాజకీయంగా పూర్తి నిరాశలోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీలో కొత్త చిచ్చు రగులుతోందని అంటున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుటుంబంలోనే బీహార్ ఎన్నికల్లో ఓటమి ప్రభావం తీవ్రంగా పడిందని అంటున్నారు. లాలూ కుమార్తె అయితే తాను పార్టీతోనూ కుటుంబంతోనూ తన బంధాన్ని తెంచుకున్నట్లుగా చేసిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. 46 ఏళ్ల రోహిణి ఆచార్య లాలూకు తీవ్ర అనారోగ్యం చేసిన సమయంలో తన కిడ్నీని దానం చేసి మరీ తండ్రిని బ్రతికించారు. ఆయన రుణం తీర్చుకున్నారు. ఇక తాజాగా రోహిణి ఆచార్య అయితే ఆర్జేడీ మీద నిప్పులు చెరిగారు. తాను ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం అంటూ తన సోదరుడు తేజస్వి యాదవ్ తిట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన నాన్న లాలూకు మురికి కిడ్నీ ఇచ్చావు అని తనను ఘోరంగా అవమానించారని, నానా రకాలుగా దుర్భాషలు ఆడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను ఏకంగా ఆర్జేడీని, కుటుంబాన్ని వదులుకుంటున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్వీట్లో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. నాన్నకు కిడ్నీ దానం చేసిన దానికి తాను ప్రతిఫలంగా కోట్ల రూపాయలతో పాటు పార్టీ టికెట్ తీసుకున్నానని, తనపై తీవ్ర ఆరోపణలు చేశారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పేర్కొనడం విశేషం. లాలూ యాదవ్ కుమార్తె మొదట రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. అయితే ఆ తర్వాత ఆమె తమ్ముడు తేజస్వి యాదవ్ రాజకీయ రంగ ప్రవేశం చేయటం, లాలూ సైతం ఆయనని తన వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో కొంత లుకలుకలు మొదలయ్యాయని అంతా అప్పట్లో అనుకున్నారు. ఇక లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికలకు ముందే ఆర్జేడీ నుంచి బహిష్కరింపబడ్డాడు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఇక బీహార్కి కాబోయే సీఎం అని తేజస్వి యాదవ్ ఎంత ప్రచారం చేసుకున్న జనాలు అయితే పట్టించుకోలేదు. ఆయనను పార్టీని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. అక్క రోహిణి ఆచార్య తమ్ముడు తేజస్వి యాదవ్ల మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో రోహిణి ఆచార్య లాలూ కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చినట్లుగా సంచలన ప్రకటన చేశారు. తాను జీవితంలో చేసిన పాపం తన తండ్రిని కాపాడమేనని ఆమె వాపోయారు. అంతేకాదు తాను తన కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోలేకపోయానని అన్నారు. ఇక మీదట తాను సమాజానికి చెప్పేది ఒక్కటే అని, ఏ ఇంట్లో అయినా తల్లిదండ్రులను రక్షించేందుకు కుమార్తెలు కంటే కొడుకులు ముందుకు రావాలని, వారే కిడ్నీ దానం చేయాలని ఆమె సూచించడం విశేషం. కుమార్తెలు తండ్రిని రక్షించే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. తాను ఇప్పుడు ఒక అనాథను అని రోహిణి ఆచార్య పెట్టిన పోస్ట్ బీహార్ రాజకీయాల్లో చర్చగా మారింది. ఒక ఆడకూతురు ఏడుస్తూ తల్లిదండ్రులను, తన తోడబుట్టిన వారిని విడిచి వెళ్లిపోయిందని ఆమె అన్నారు. అలా నేను అనాథను అయ్యాను, నా బాటలో ఎవ్వరూ నడవరాదు అని ఆమె సూచించారు. ఇక ఏ ఫ్యామిలీలో రోహిణి లాంటి కూతురు కానీ, సోదరి కానీ ఉండకూడదు అని ఆమె ఆవేదనతో పెట్టిన పోస్ట్ అయితే వైరల్ అవుతోంది. లాలూ అయితే రాజకీయ వ్యూహకర్త, కానీ ఆయన 8-10 వయసులో ఉన్నారు. ఇక ఆయన వారసుల మధ్య రాజకీయంగా పోటీ నడిచి చిచ్చురేగింది. కుమారుడు తేజ్ ప్రతాప్ కుమార్తె రోహిణి ఆర్జేడీకి దూరం అయ్యారు. దాంతో రానున్న రోజుల్లో ఆర్జేడీ పరిస్థితి ఏమిటి, మళ్ళీ కోలుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.